హాయ్, అందరికి నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 సీట్లకు కాను 2 సీట్లు మాత్రం వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. అది కూడా పశ్చిమ ప్రకాశం అని చెప్పుకోవచ్చు. మొదటిది దర్శి ప్రాంతం నుండి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అతి తక్కువ స్వల్ప మెజార్టీ 2450 మెజార్టీతో గెలిచినట్టున్నారు. ఆ తర్వాత అదేవిధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తాడిపత్రి చంద్రశేఖర్ గారు కూడా మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీలో చేరి పార్టీ నుంచి గెలవడం జరిగింది. సో మిగతా 10 స్థానాలు కూడా టీడీపీ కైవసం చేసుకుంది ఇక్కడ. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వారి విధి విధానాల ప్రకారం వారి కక్ష సాధింపు దిశగా కొంతవరకు అడుగులు అయితే వేస్తున్నారు, అలాగనే నడుస్తున్నారు కూడా. సో ఇందులో భాగంగా వారు చేస్తున్నటువంటి దాడులు కానివ్వండి, ఈ ఉన్నటువంటి ఎవరైతే గెలిచి ఉన్నారో లేకపోతే ఓడిపోయి ఉన్నారో వారిపైన కక్ష సాధింపు చర్యలు అనేవి సహజంగా ఏ పార్టీలో ఉన్నా కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోయినటువంటి వారిని ఇవి కామన్గా చేస్తూనే ఉంటారు. గత ప్రభుత్వంలో కూడా ఇవి జరిగినాయని చెప్పవచ్చు. వాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఊరికేం చేయట్లేదు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఇలాంటి కార్యక్రమాలు కొన్ని చోట్ల చేశారు. కాకపోతే ఇప్పుడు టీడీపీ పార్టీ అంటే సీనియారిటీ పార్టీ, బాగా సీనియారిటీ ఉన్నటువంటి పార్టీ కనుక అందులో నాయకులు కూడా సీనియర్స్ ఉంటారు కనుక కొంచెం ఎక్కువగా అల్లర్లు కావచ్చు, దాడులు కావచ్చు జరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే మరి గతంలో చేసిన దానికంటే ఎక్కువ చేయాలి కదా ఇప్పుడు. సో ఆ దిశగా ఉన్నారు. అందులో భాగంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఇప్పటికే పరిపరి విధాలుగా వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ప్రకారం చూసినా కూడా ఆయనకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన్ని పార్టీలోకి తీసుకుంటారా, లేక మీరు ఎటువంటి యాక్టివిటీ చేయకుండా ఉండండి అని చెప్తున్నారా అనేది కొన్ని ఇంటర్నల్గా సంకేతాలు అయితే అందిస్తున్నారు వాళ్ళకి. ఆయన కూడా కొంచెం గెలిచినప్పుడు కూడా ప్రయాణ ప్రభుత్వం ఏమీ లేదు, పోనీ బలమైన ప్రతిపక్షం ఉందా అంటే అది కూడా లేదు. అందువల్ల బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కొంచెం కామ్ అయిపోయి ఉన్నమాట వాస్తవం. ప్రస్తుతానికి వారి అమ్మగారు ఆయన బూచేపల్లి వెంకాయమ్మ గారు జడ్పీ చైర్పర్సన్, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్, ఆమె కొంచెం యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. సో ఇది బూచేపల్లి పరిస్థితి దర్శిలో. సో అంటే యాక్టివిటీ అయితే ఏం చేయడానికి అయితే లేదు అక్కడ. లక్ష్మి గారు ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు టీడీపీకి. అందువల్ల ప్రోటోకాల్ మొత్తం కూడా ఆమెకు రేపు ఎల్లుండి ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల బూచేపల్లి ఏం చేయడానికి లేదు. ఇక నెక్స్ట్ చూస్తే ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ గారు, ఈయన మొట్టమొదటిసారి కంటెస్ట్ చేశారు. అదేవిధంగా మొదటి అటెంప్ట్లోనే గెలవటం కూడా జరిగింది. సో ఈయన ఏంటంటే ఆ గూడూరు ఎరిక్సన్ బాబు గారు గతంలో కూడా ఓడిపోయారు. ఆయన కొంచెం ఆర్థికంగా కొంచెం దిగువ భాగం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద చంద్రశేఖర్ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున గెలవటం జరిగింది. సో ఈయన కూడా ఇప్పుడు నిలబడే పరిస్థితి అయితే లేదు. ఈయన కొత్త వ్యక్తి, పైగా సహాయ సహకారాలు అందించడానికి పక్క నియోజకవర్గంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు లేరు. సో ఈయన దారి కూడా అగమ్య గోచరం అని చెప్పుకోవచ్చు. మరి ఈయన కూడా ఉంచుతారా, లేకపోతే పార్టీలోకి లాగేసుకుంటారా, లేకపోతే ఎటువంటి యాక్టివిటీ చేయకుండా సైలెంట్గా ఉండమని చెప్తారా అనేది మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. సో ఏది ఏమైనా వీరిద్దరు గెలిచినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ముద్ర అనేది ఉంది కనుక వీరు ఎటువంటి యాక్టివిటీ చేయడానికి లేదు. చేస్తే ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వం అరెస్టు చేసి తీరుతారు, ఏదో కేసులు ఇరికిస్తారు. ఇది ప్రస్తుత ప్రకాశం జిల్లా రాజకీయ పరిస్థితులు.